హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త తెలియజేశారు. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. అంటే వీరికి త్వరలోనే వీరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు విడుదల చేశారు. ఇంట్లో ఒకరికి మాత్రమే 15,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. ఒక్క సంవత్సరం మాత్రం 15,000 జమ చేశారు. తర్వాత నుంచి మనకు 2,000 రూపాయలు భవన నిర్మాణాల ఖర్చుల కోసం, టాయిలెట్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం తగ్గించి మనకు 13,000 రూపాయలు అయితే జమ చేసేవాళ్ళు. అయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కానీ వారికి ఒకరికి మాత్రమే వర్తింపజేసేవాళ్ళు ఈ పథకాన్ని. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకు ఈ పథకాన్ని అమలు చేయలేకపోయారు. అయితే ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. అయితే మనం గమనించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్తున్నారు. అయితే ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు అయితే జమ చేస్తారు. ఇలా ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు వారి యొక్క ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకానికి సంబంధించి మనకు విధి విధానాలు తెలుసుకుందాము. అంటే ఈ కారణాలు ఉన్న వారిని తొలగిస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఈ పథకం అయితే వర్తించదు. అలాగే రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు. అలాగే చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని తొలగించారండి. అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారి పేర్లైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి పేరు అయితే తొలగించడం జరిగింది. అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అంటే సర్పంచ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వార్డు మెంబర్లు ఇలా ఉంటారు కదా, వాళ్ళ పేర్లు అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన లిస్టులో పేరు తొలగించడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే కంపల్సరీ విద్యార్థులకి 75% హాజరు ఉండాలనే నిబంధన అయితే ఉందండి. అలాగే 4 వీలర్ కలిగినటువంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎవరికైతే కారు, బస్సు ఇలాంటివి ఉంటాయో అలాంటి వారి పేర్లు అయితే తొలగిస్తున్నారు. సో ట్యాక్సీ డ్రైవర్లకు, అలాగే మున్సిపాలిటీ వారు ఎవరైతే ఉంటారో మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వారికి సంబంధించిన పిల్లలకైతే అర్హులు వారిని మినహాయింపు ఇచ్చారు. ట్యాక్సీ డ్రైవర్లు అలాగే మున్సిపాలిటీ వర్కర్లకి మినహాయింపు ఇచ్చి పైన చెప్పిన వాటి ఉంటారో వాటికి సంబంధించి వారందరూ కూడా అనర్హులుగా తొలగించడం జరిగింది. అయితే మనకు ఈ పథకానికి సంబంధించి ఈ సెప్టెంబర్ నెలాఖరులో అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. సో మనకు ఈ సెప్టెంబర్ నెలాఖరులో మనకు విధి విధానాలు అలాగే ఈ యొక్క ప్రాసెస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ వెరిఫికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.